మేషరాశి వారు ఇంటికి తాళం వేసి మాత్రమే ఈ వీడియో చూడండి. 7 శుభవార్తలు వినబోతున్నారు. తుఫాను లాంటి నిజాలు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. 7 అతిపెద్ద శుభవార్తలు అయితే మీ జీవితంలో వినబోతున్నారు. ఈ శుభవార్తల కారణంగా మేషరాశి వారికి అన్ని విధాలా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటిలో కొన్ని వార్తల గురించి మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు. మేషరాశి వారి స్వభావాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు కొంచెం కోపం అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉంటారు. తన అన్న వారిపై ఎక్కువ మమకారాలు పెంచుకుంటారు. ఈ రాశి వారికి చెప్పుడు మాటలు చెప్పేవారన్నా అబద్ధాలు చెప్పేవారన్నా అస్సలు నచ్చరు. ఒక్కసారి నమ్మకం పోయినట్లయితే మరలా వారిని నమ్మడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు కోపంతో చేసేటువంటి కొన్ని వ్యాఖ్యల కారణంగా వీరు ఎంతో ఇష్టంగా అభిమానించే వాళ్ళు దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. అలానే మేషరాశి వారు ఏ పని చేసినా కూడా సంకల్ప బలం దైవ బలంపై నమ్మకంతో ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జీవితంలో డబ్బు మీద అధిక మమకారం ఉంటుంది. చిన్ననాటి నుండి కూడా డబ్బు లేక కష్టాలు పడటం వల్ల ఎలా అయినా డబ్బు సంపాదించి మంచి స్థానంలో ఉండాలని అనుకుంటారు. హుందాగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మేషరాశికి సంబంధించిన స్త్రీలు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. అలంకరణ ఆభరణాలపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తనని తాను నమ్ముకోలేకపోతూ ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి నుండి మోటివేషన్ అనేది కోరుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైనా పని చేశారంటే మాత్రం పర్ఫెక్ట్గా చెయ్యాలని అనుకుంటారు. దానికి ఎవ్వరూ కూడా వంకలు పెట్టడం కానీ వీరికి అస్సలు నచ్చరు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి అస్సలు ఇష్టపడరు. ఏదైనా ఎదుటి వారి నుంచి పూర్తిగా నేర్చుకొని అవతల వారి సహాయం లేకుండా వారంతటి వారు జీవించాలని అనుకుంటారు. కానీ కృతజ్ఞతాభావం అనేది ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. తమకి సహాయం చేసిన వారికి ఏదైనా అవసరం వచ్చినట్లయితే మొదటి ఈ రాశి వారే ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయం అంతా కూడా అనుకూలంగా ఉండబోతుంది. అంటే విద్యార్థులు ఏ పని చేసినా కూడా బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే విదేశాలకు వెళ్ళడానికి కానీ ఇతర ప్రాంతాలకు ఉన్నత విద్యాభ్యాసాలకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా వృత్తి సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి ప్రవేశాల కొరకు రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఈ మాసం చూసుకున్నట్లయితే ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలానే చర్మ సౌందర్యానికి సంబంధించి అలంకరణ ఆభరణాలపైన కూడా ఎక్కువగానే ఖర్చు చేస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా పొదుపు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏవో ఒక ఖర్చుల రూపంలో డబ్బు అనేది బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలే కానీ తరచూ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. చర్మానికి సంబంధించిన వ్యాధులు కానీ లేకపోతే కంటికి థైరాయిడ్ సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాలు అనేవి కొంచెం నిదానంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈ సమయంలో మీకు వచ్చే ఆదాయం తగ్గే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా అక్టోబర్ మాసం వరకు కూడా వ్యాపార విషయంలో మీకు మిశ్రమంగా ఉండబోతుంది. కాబట్టి వ్యాపార పరంగా నూతన పెట్టుబడులకు కానీ నూతనంగా ఒప్పందాలు కానీ ఈ సమయం కొంచెం వెనకాల ఉండటమే మంచిది. ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మేషరాశి వారికి శుభవార్తలు అయితే వింటారు. అంటే ఉద్యోగ పరంగా మీకు ఆగిపోయినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అలానే ఉద్యోగరీత్యా మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మిశ్రమంగానే ఉండబోతుంది. అంటే కుటుంబ పరంగా మీకు ఎంత సపోర్ట్ వచ్చినప్పటికీ కూడా అంతే నెగిటివిటీ కూడా వస్తుంది. మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా లేకపోతే దేనిలైనా అభివృద్ధి సాధించినా చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. కేవలం మీ తల్లిదండ్రుల నుండి కొంతమంది శ్రేయోభిలాషుల నుండి మాత్రమే మీకు సపోర్ట్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎక్కువ స్నేహానికి విలువిస్తారు, కానీ ఎవరు కూడా వీరితో స్నేహపూరితంగా ఉండరు. అందరూ కూడా వీరిని అవసరానికి వాడుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో ఎవరైతే వివాహ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు. మీకు అనుకున్నటువంటి వివాహాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే సంతానం లేక బాధపడేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. మేష రాశి వారికి సమయంలో రాజకీయ పరంగా బాగా కలిసి రాబోతుంది. ఒకప్పుడు ఏవైతే మీరు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకత వచ్చిందో ఈ సమయంలో ఆ నిర్ణయాలకే రెట్టింపు ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. కళాకారులు అనుకున్న విధంగా ప్రాజెక్టులు దక్కించుకుని ముందుకు వెళ్తారు. పేరు ప్రఖ్యాతులకైతే ఎలాంటి లోటు ఉండదు. ఈ సమయంలో స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఏ స్థిరాస్తి అనుకుంటారో దానికంటే విలువైనది కొనుగోలు చేయడం జరుగుతుంది. బంగారం, వెండి ఆభరణాలు స్త్రీలు తరచూ ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలానే గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కూడా ఈ మాసంలో అధికంగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. రిస్క్తో కూడుకున్న పెట్టుబడులకు మాత్రం దూరంగా ఉండటమే మంచిది. మేషరాశికి సంబంధించి ఈ మాసంలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారులకు బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది. రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు అయితే పొందడం జరుగుతుంది. వివాహ విషయంలో కానీ లేకపోతే సంతాన విషయంలో కానీ శుభవార్తలు అయితే వింటారు. అలానే మీరు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే పెండింగ్లో పడిపోతూ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ మాసం అంతా కూడా వృత్తి మీరు చేసేటువంటి పనుల మీద దృష్టి పెడుతూ ముందుకు వెళ్తారు. మీరు అనుకున్న విధంగానే చివరిలో ఫలితాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. కొంచెం ఓర్పు సహనాలతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మేష రాశి వారికి శివుని ఆరాధన అలానే శివాలయ దర్శనం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.